నమస్తే, వెల్కమ్ టు మెగా 9 టీవీ. తెలంగాణ ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తరుణం రానే వచ్చింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది? ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి రేవంత్ రెడ్డి సర్కార్ దగ్గర ఉన్న మాస్టర్ ప్లాన్ ఏంటి? అనేక ప్రశ్నల మధ్య తెలంగాణ వార్షిక బడ్జెట్ 2026-2027ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఏకంగా 3,24,000 కోట్లతో ఒక భారీ బడ్జెట్ను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రజల ముందుకు తెచ్చారు. ఈ బడ్జెట్లో పాత పథకాలకు నిధులు కేటాయించడమే కాకుండా సామాన్యుల జీవితాలను మార్చేలా ఏకంగా 5 కొత్త పథకాలను ప్రకటించారు. ఆ పథకాలేంటో మనము తెలుసుకుందాం. ఒక రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కోసం ఎలాంటి విజన్ తో పనిచేస్తుందో చెప్పడానికి బడ్జెట్ ఒక అద్దం లాంటిది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రవేశపెట్టిన ఈ 2026-27 వార్షిక బడ్జెట్ ను అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, శాసన మండలిలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రవేశపెట్టారు. మొత్తం 3,24,000 కోట్లతో ఈ భారీ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ లో రాష్ట్ర ప్రభుత్వం 5 కొత్త పథకాలను ప్రజల ముందుకు తీసుకొచ్చింది. కుటుంబ పెద్దను కోల్పోయి రోడ్డున పడే సామాన్య వర్గాలకు భరోసాగా లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకురావటం, అలాగే విద్యార్థుల ఆరోగ్యం, వారి విదేశీ విద్యపై ప్రభుత్వం ఫోకస్ చేయటం ఈ బడ్జెట్ హైలైట్. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ఇది సామాన్య ప్రజలకు ఒక అతిపెద్ద భరోసా. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2 నుంచి ఈ స్కీమ్ మొదలవుతోంది. రాష్ట్రంలోని 1,15,00,000 రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకు ప్రతి ఫ్యామిలీకి 5 లక్షల జీవిత బీమాను ప్రభుత్వం ఉచితంగా కల్పిస్తోంది. విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్ పథకం 2026-27 విద్యా సంవత్సరం నుంచి ప్రీ ప్రైమరీ నుండి ఇంటర్మీడియట్ వరకు చదివే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచిత అల్పాహారం అందుతోంది. వారానికి 3 రోజులు పాలు, మరో 3 రోజులు రాగి జావతో కూడిన నాణ్యమైన బ్రేక్ఫాస్ట్ అందిస్తారు. ఇంటర్మీడియట్ మధ్యాహ్న భోజనం పథకం ఇప్పటి వరకు స్కూల్స్ కే పరిమితమైన మధ్యాహ్న భోజన పథకాన్ని ఇకపై ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదివే ఇంటర్ విద్యార్థులకు కూడా వర్తింపజేయనున్నారు. సీఎం ఓవర్సీస్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ తెలంగాణ యువతకు విదేశాల్లో ఉద్యోగాలు సాధించేలా సురక్షితమైన ఉపాధి మార్గాలు, భాషా నైపుణ్యాలు, వీసా గైడెన్స్ అందించడానికి ఈ కొత్త స్కీమ్ ను ప్రారంభించారు. దివ్యాంగ విద్యార్థులకు వాహనాలు, ఇంటర్మీడియట్ చదువుతున్న దివ్యాంగ విద్యార్థులకు కాలేజీకి వెళ్ళడానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా రెట్రో ఫిటెడ్ మోటరైజ్డ్ వాహనాలను ఉచితంగా పంపిణీ చేయనున్నారు. కొత్త పథకాలతో పాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కారణమైన అభయ హస్తం 6 గ్యారంటీల అమలుకు ఈ బడ్జెట్ లో ఏకంగా 50,713 కోట్లను కేటాయించారు. రైతు భరోసా పెట్టుబడి సాయం కింద అత్యధికంగా 18,000 కోట్లను కేటాయించారు. చేయూత పెన్షన్ల లబ్ధిదారులకు 14,861 కోట్లు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి 5,500 కోట్లు, మహాలక్ష్మి స్కీమ్ లో భాగంగా మహిళల ఉచిత బస్సు ప్రయాణం కోసం 4,305 కోట్లు, అలాగే 500 రూపాయల గ్యాస్ సిలిండర్ల సబ్సిడీ కోసం మరో 723 కోట్లు, సన్నవడ్లకు బోనస్, క్వింటాలకు 500 చొప్పున ఇచ్చే బోనస్ కోసం 3,500 కోట్లు కేటాయించారు. గృహజ్యోతిలో భాగంగా 200 యూనిట్ల ఉచిత కరెంట్ కోసం 2,080 కోట్లు కేటాయించారు. సంక్షేమంతో పాటు భవిష్యత్తు తరాలకు అవసరమైన మౌలిక సదుపాయాలపై రేవంత్ ప్రభుత్వం ఫోకస్ చేస్తుంది. దేశంలోనే ఆదర్శంగా నిలవబోతున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణానికి ఏకంగా 5,000 కోట్లను ఈ బడ్జెట్ లో ప్రకటించారు. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న మూసీ నది ప్రక్షాళన ప్రాజెక్టుకు తొలి విడతగా 1,500 కోట్లు కేటాయించారు. మొత్తంగా చూసుకుంటే బడ్జెట్ లో విద్యారంగానికి అత్యధికంగా 26,674 కోట్లు, వ్యవసాయానికి 23,179 కోట్లు కేటాయించి ప్రభుత్వం తన ప్రాధాన్యతలను స్పష్టం చేస్తుంది.